ఎట్లా చేసిన సర్పంచ్ కావాలరా? కావాలి. ఇప్పుడు సురేంద్రన్ అక్కడికి పోయి అడుగుదాం. ఫస్ట్ ఉన్నాడా లేడా చూద్దాం కానీ చూసి కనపడా నమస్తే. నమస్తేనా? నమస్తేనా రాజేష్, ఏమో అందరు ఒకసారి వచ్చిర్రు, రండి. రండి రాజేష్, రండి కూర్చోండి. ఏం సంగతి రాజేష్? నరసింహ వచ్చిర్రు. అన్నా ఖద్దరు పట్ల ఏమైనా కాదన్నా, ఖద్దరు ఉండాలా జరా. ఏమైందిరా? ఎవరి గురించి పొద్దుగాలనే కొల్లాపురం పెట్టినవేంద్రా? ఇంకెవరి గురించానా? మా పాలేడు వంటూపురి ఎల్లిగాడు కొత్తది అని చెప్పు. వాడు ఖద్దరు బట్టలు వేసుకొని ఆ అరుక్కాడు కూర్చొని నేనే సర్పంచ్ అని అందరికి చెప్తుండు. అయితే అవుతాడేమో తీరా, ఆంతో ఎందుకు రాళ్ళి? ఆడైతాడన్నా? అన్నా పాడే కట్టకు పట్టంగి దొరికినట్టుండడాడు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. ఖద్దరేస్తే ఎట్లుండాలే? నువ్వు ఎట్లున్నావన్నా? అన్నా నువ్వన్నా రాజు అన్నా, నువ్వు ఓ పద్ధతి ఉండాలన్నా. ఆడు సర్పంచ్ అన్నా? అరే రాజేషు, రిజర్వేషన్లు అయిపోయి మన ఊరు ఏదొస్తుందో తెలిసినాక చూద్దాం తీరా, ఎందుకు లొల్లి? అన్నా నువ్వు అట్లా అంటే మన ఊరు పొడగైనట్టే ఇక. మరి నువ్వు పోటీ చేస్తావురా? నువ్వు ధైర్యం ఇస్తే నేను చేయనా అన్నా? లేడీస్ రిజర్వేషన్ వస్తే మరి ఎల్ఐ పెళ్ళాం కూడా మహిళా సంఘంలో తిరగబట్టే ఆమె పోటీ చేస్తుందేమోరా. అయితే నా పిల్లని కూడా పోటీ చేపిస్తానా? ఇక అంతా నా ఊపలేదు లేదు. మరి పైసలు నాయరా, ఖర్చు బాగానే అవుతుండొచ్చు. అన్నా మొన్నటిదాకా రిలేషన్లో పెట్టిన పైసలు వచ్చినాయన్నా, ఓ 50 దాకా పెడతా. ఒక నిమిషం ఒకడు ఉన్నారా ఊర్లో? సరే చూద్దాం తీ, ఆ టైం వచ్చే వరకు. మరి నా సంగతి ఏంద్రో? నువ్వు అట్లా అనకన్నా, ఇప్పుడే హామీ ఇవ్వాలి. అయితే నువ్వన్నా కావాలి, నేనన్నా కావాలి సర్పంచ్. అన్నా నువ్వు ఏం కావాలని ఇస్తా, సాయంత్రం వస్తా అన్నా. సరే తీరా, ఏం చేద్దాం? నువ్వు అన్నట్టే చేద్దాం తీ. ఏమంటారా మీరు? నువ్వు అన్నాక వెరుటోడు అయితే అన్న మన ఊళ్ళో సర్పంచ్. సరే తీ చూద్దాం తీ, అప్పటి వరకు సురేంద్ర అన్న నాయకత్వం. సరే తీరా, సరే తీ. ఓకేనా ఫేసం? హలో అన్న, నమస్తే. ఎవరు? నేనన్నా మహిళా సంఘం మళ్ళా మొగడిని. ఓ మళ్ళా లేవా? ఏం సంగతిరా? ఏం లేదన్నా, జర్నీతో మాట్లాడాలి. మాట్లాడరా, చెప్పు, ఏందో చెప్పు, ఫోన్లోనే చెప్పు. అన్న ఫోన్లో కాదన్నా, నువ్వు రమ్మంటే ఇంటికి వస్తా. అరే రారా, ఒక్కనే ఉన్నా ఇంటికాడ, రా, ఏందో రా, మాట్లాడదాందా. అన్న ఇప్పుడే వస్తున్నానా? సరే జల్దీ రా, మరి నేను బయటకు పోయేది ఉంది. అరే అన్నతో మాట్లాడండి రా, అందుకే మిమ్మల్ని పిలిచిన. పోదాం పరి. నమస్తే. వచ్చినారా? కూర్చోరా. చెప్పరా, వెళ్ళే ఏమో మాట్లాడాలండి. అన్నా ఏం లేదే, జర చెప్పాలంటే భయం అవుతుందన్న. భయం గల కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టుందిరా నీ ముచ్చట. అరుగు మీద కూర్చొని వచ్చేపోయేటోళ్ళతో నేనే సర్పంచ్ అని చెప్పొచ్చు, కానీ నాతో మాట్లాడుతుంది భయం అవుతున్నా అదే నీకు. అమ్మో, తక్కువని కాదురా నువ్వు, ఏమో అనుకున్నా నేను. గదే అన్న, నీ దాకా దాసుడికే గదే ముచ్చట. పోటీ చేస్తావారా మరి? పైసలు ఉన్నాయా బాగానే? అన్న మన రోడ్డు పోతే వచ్చినాయిగా అన్న, 50 దాకా పెడతా, నువ్వేం పికరవడ. ఒక్కడి చేతిలో లేడు, 50 దాకా పెడతాడు. ఓహో, కోటి దాకా వచ్చాయి కదరా, 50 పెడతావా? 20 దాకా అప్పులే కట్టినా, నీకేం ఇస్తాను 10 కట్టి కదనే.
మిగిలిన ఏం చేసినావురా మరి? మళ్ళమ్మ 10 రోజులు బంగారం చేపిస్తుంది. మొన్న బెజర్ ఉంటే అయిపోయి నాతో ఎక్కడియే. ఓహో అవును కానీ నీకు ఇద్దరు బిడ్డలు కదరా? అవునన్న, హాస్టల్ చేసిన చదువుకుంటారు మంచిగా. మరి ఉన్నాయి ఖర్చు పెట్టి అలా పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావురా? సర్పంచ్ అయినాక సంపాదించరా అన్న? మస్తు గ్రాండ్గా చేస్తా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. అందరు సర్పంచ్లు అయితే నేను ఎటు అవర్రా మరి? అవునా, నీకు మస్తు తెలివిందిరో. ఎల్లిగాడు ఎడ్డోడంటే నేనేమో అనుకున్నా. ఎవడన్నా అన్నది జర చెప్పన్న, మా మల్లమ్మ తెలియాలా గాని మడత పెట్టి ఉతుకుతుంది. మధ్యలోకి మల్లం ఎందుకు లేరా? పైసలు అయితే తయారు చేసుకోపో. మళ్ళీ ఎందుకంటే ఏమన్నా ఆడలోకి వస్తే ఆమె నిన్న సర్పంచ్ అయ్యేది, మహిళా సంఘం ఓట్లని మాకేనా? అవునా, మరి నా సంగతి ఏందిరా? ఇది పోయినట్టే. నన్ను కూడా ఓడగొడతారా? అన్న గంత మాట అనకే, నువ్వు చేస్తే నీ వెంబడే ఉంటావు మల్లమ్మ నేను అందరం. ఓహో అట్లా అంటావా? సరేలేరా చూద్దాం, టైం రాని. అన్నా నువ్వు అంత రకానా, నువ్వు మాట చదివి కాలేడు బానా. లేరా సరే కానీ లేరా లే చూద్దాం. సరే మరి నాకు పార్టీ మీటింగ్ పోనీ తీసుకో. అన్నా సాయంత్రం వస్తా, కలుస్తాను. తెలుసా? ఎవరా నరసింహులు? అన్నా మరి సురేంద్ర మాట ఇచ్చిందంటే సర్పంచ్ మనమేరా ఇక. అంటావు ఇంకా అంతే కదా? అంతే మరి వేస్తున్నాం కానీ తీసుకుంటా కానీ అన్న మాటినంటే అంతే అన్న, నువ్వే సర్పంచ్ పోయా. రాజేష్ అన్న నువ్వు ఒక్కని పోయి అన్నం కలిసి వచ్చినావే మరి? అరే పిచ్చోడా, అన్నాను కలిసిన 10 ఇచ్చిండ్రా, ఇద్దరం కలిసి భూమిగిరి పోయి ఇచ్చినావురా. నువ్వు పెద్ద తోపు సర్పంచ్ అయినట్టే. ఇక నువ్వన్నా వదినన్నా సర్పంచ్ అయినట్టే పోయే. ఏయ్ తాగురా పై నిమ్మలంగా తాగురి, సర్పంచ్ మాత్రం నేనే కావాలి. అంతే అంజనా సురేంద్ర అన్న మాట వింటాడంటవా? ఏ ఊకానా అన్న గురించి అనుమానమా? అరే మధు, అంజన చెప్పింది కరెక్టే అంటవారా? అంజన అయిపోయింది కరెక్టే కానీ నువ్వు ఒక్క ఇప్పుడు కలిసి సూర్యన్నను అవేళ్ళన్నా నువ్వు ఒక్కరు పోయి కలవకపోతే అంతుతనే. ఏయ్ మీరు పిచ్చోళ్ళ అబ్బాయి, అన్నకి ఇప్పుడే పోయి 10 ఇచ్చొస్తున్నా, సర్పంచ్ మాత్రం మనమే. అబ్బా వెళ్ళనా నువ్వు మొన్నలానే సర్పంచ్ నువ్వే పో. డన్, మనమే. ఓకే అన్నా ఇక నువ్వైనా మళ్ళా మోదినా సర్పంచ్ అయినట్టే పో, అంతే, ఇక వేరే ముచ్చనే లేదు. ఏ అంతే పోయిగా, కంతే పోయాయి ఏం లేదు. నువ్వే సర్పంచ్. మన కొత్త సర్పంచ్ నాకు. ఓకే అగో మళ్ళా మేము వచ్చిపోతుంది. సుశీల ఉందామని వచ్చిన, లేదంటగా పోతున్నా. అవు పొద్దుగాలనే ఊరికి పోయింది. అవు కానీ ఏమో పని మీద వచ్చిపోతున్నావు. మహిళా సంఘంలో లోన్ తీసుకుంటారు, కడతలేరు, అడుగుదామని వచ్చిన. ఓ అదా, నెల ఇస్తున్నానుగా. యాడిస్తుంది? 2 నెలలే పెండింగ్ పెట్టి. అవునా, నేను ఇస్తే హామీ ఇచ్చేది ఆమె రాగానే చెప్తా కానీ
జర ఈ ఒక్కసారికి చదువుకపోరాదు మల్లమ్మ. నువ్వు అట్లా చూడకయ్యా, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూస్తలేరు కానీ ఈ ఒక్క నెల చదువుకో మల్లమ్మ నువ్వే. 3 నెలలు 30,000 ఒకసారి ఇవ్వాలి మళ్ళా. ఏ ఇస్తలే మల్లమ్మ, నేను ఎసొంటున్నో మీ వెళ్ళాను అడుగు, నేను ఇవ్వకపోతే అడిగి ఇస్తాడు పో. ఆయన బాగానే ఇస్తాడు కానీ నువ్వే ఫస్ట్ వెళ్ళినాక. ఓకే డన్ డన్, నువ్వేరా నేనే ఇస్తలే. సరేలే నేనే వస్తా. ఈ నెల ఎవరెవరికి లోన్ కావాలో చెప్పుర్రి. నాకు 40,000 రాయవా? నాకు కూడా 50,000 రాయి మేడం. అక్క నాకు ఇట్లా 60,000 రాయక్క. నాకు 1,00,000 రూపాయలు రాయిరా. మాకు కూడా రాయి 1,00,000. మా ఆయన సర్పంచ్ పోటీ చేస్తాడంట. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు అంతే. సర్పంచ్ పోటీ చేస్తే లోన్ ఇస్తారా అని ఇచ్చంతరం గాని. ఇక మీరే చెప్పాలి, నేనంటే పాలోల పంచాయతీ అంటారు. పాలోల పంచాయతీ ఏంది? సంఘంలో పైసలు ఉన్నప్పుడు లోన్ ఇవ్వాలి. సంఘంలో ఉన్నప్పుడు లోన్ ఇవ్వాలని అందరికి ఎరికే, కానీ సర్పంచ్ పోటీ చేస్తున్నామంటే బ్యాంకు వాళ్ళు ఒప్పుకుంటారా? అదే ఎందుకు ఒప్పుకోరు? ఇదివరకు తీసుకున్నామని ఎగ్గొట్టేనా? ఎవరు ఎగ్గొట్టిరు మరి? ఎగ్గొడితే సంఘంలోకి వెళ్ళి తీసేస్తా. నెలలు కొద్ది కట్టంది ఎవరో అందరికి ఎరికే. నువ్వు ఒక్కదానివే కంట్లో నలసలాగా తయారైనవే. అదేనే నన్ను చూస్తే కంట్లో పెట్టుకుంటావు. ఇప్పుడు నేనే ఆంటీ సర్పంచ్ పోటీ చేస్తున్నానని. అందరికి తెలుసు మహిళా సంఘం ఓట్లు మాకే అనేది ఎవరో. ఏందవ్వ ఈడ మహిళా సంఘం మీటింగ్ అని ఈడ కూర్చోబెట్టి పని లెక్క కూర్చుని మా ఓట్ల కొట్టాడ పెట్టుకుంటుర్రు. మళ్ళక్కదేం తప్పులేదు, సర్పంచ్కి పోటీ చేస్తున్నాడే తప్పు. నువ్వు బాగానే ఉన్నావు. మహిళా సంఘం ఓట్లన్నీ మాకే అన్నాడు మంచిగుందా? నువ్వు విన్నావే నేను చెప్పంగా, ఏం మాట్లాడుతున్నావు? ఈ కంపతోనే పెట్టుకుంటే పొద్దు పోతుందవ్వా. నోరు పెంచి మాట్లాడితే ఇక్కడ ఎవరు భయపడరు. సర్పంచ్ కు పోటీ చేస్తారు, లోన్ ఇవ్వమంటే బ్యాంకులు లోన్ ఇయ్యరు. మీరేమంటారు మరి? తీర్మానం చేద్దామా వద్దా? ఓ మల్లమ్మ, రామలమ్మని పక్కకు పెట్టు, మిగిలిన వాళ్ళది రాయి మేము సంతకం పెడతాం. అదేందవ్వా మీరందరూ చక్కగా కట్టేవాళ్ళని మేము ఎగ్గొట్టేవాళ్ళమా? అదేం లేదు రామ్లా, సర్పంచ్ పోటీ చేస్తామన్న నుంచే మొదలైంది లొల్లి. ఇక మీరంతా దానిపాటే పాడండి. నాకు ఇవ్వకుండా చేసి మీరే పంచుకోండి. ఈ సంఘం వద్దు, ఈ లోన్ వద్దు, మీరే పంచుకోండి. సరే ఆమె పోతే పోయా కానీ సంతకాలు పెట్టు. గిసంటి సర్పంచ్లు అయితే బాగానే రండవా, ఆకలి అవుతుంది పోదాం. కాక అన్నతో పోదాం, సార్ని కలుద్దాం, మాట్లాడదాం. నీకే సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఇస్తాం. నువ్వేం భయపడకరా, నీకు సపోర్ట్ ఉందామని మేము ఏమన్నా ఇచ్చినాము. మేము ఉన్నాం కదా, నీ వెనక నువ్వేం భయపడు. రే నరేష్, మళ్ళా మనకు ఛాన్స్ వచ్చిందిరా. ఏందన్నా నువ్వు అనేది? మళ్ళా నువ్వు పోటీ చేయొచ్చా? అవునరా, రిజర్వేషన్లు ఇప్పుడే డిక్లేర్ చేసి మళ్ళా పోటీ చేసుడే. నువ్వు లీడర్ వానా అడిపోయి ఏదో చేసి వచ్చినావు గానీ. ఏ ఊకోరా, ఆఫీసర్లు డ్రా తీసిర్రు, మన ఊరు మనకు వచ్చింది గంతే. నువ్వేమన్నా నమ్మనన్నా, నువ్వు తక్కువని కాదు గానీ. అయితే పోయా కానీ ఆ ఎల్లయ్యకు జర మెల్లగా చెప్పురావు, ఆడేటో చూస్తుండవు అని గుండె అయిపోగల. సరే అన్న, ఆయనకు అర్థమైతలేదా? అన్నా అన్నా మళ్ళా నీకే చేసి వచ్చిందా అనే? అవును తమ్మి, ఇప్పుడే తెలిసింది నాకు. నువ్వేం పిక్కర్ పడకరా, నేను నువ్వు వార్డు మెంబర్ చేస్తా, ఉప సర్పంచ్ నువ్వేలేరా. ఏమోనన్నా ఆ ఎడమకన్నా అదుగుతుంది, వాడిన కూడా అవుతున్నావు కాలం. ఏ ఊకోరా, నేనుండగా నా ప్యానల్లో నిలబడ్డాక గెలవారా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అవుగా నాన్న, 6వ వాడు ఊరికొచ్చిన చూడు. అరే ఎల్లయ్య, మీ 6వ వార్డు ఆడోళ్ళకి వచ్చిందిరా. ఇంకేది, మళ్ళా మాకు ఫోన్ చేసి రమ్మన్, ఇప్పుడే చెప్దాం. అవునా అన్న, మల్లమ్మ అయితే గెలుస్తున్నట్టవా అనే? ఎందుకు గెలవదురా, మళ్ళా అడిగితే ఓట్లేరా? మహిళా సంఘం వాళ్ళ ఓట్లని మాకే అని నువ్వేంటివి? మల్లమ్మకైతే వేస్తారులే, నేను ఎవరితో ఉలిద్దరు ఏమో గాని. అందుకే అంటున్నా తమ్మి, జల్దీ మల్లమ్మకి ఫోన్ చేసి పిలిపి. ఇప్పుడే వస్తుంది చూడన్నా. హలో మల్లమ్మ, సురేందర్ ఇంటికి జల్దీరా, నీతో పని ఉంది, జల్దీరా. ఏమయ్యో ఫోన్ చేసి రమ్మని. నరేష్ ఇలా కూర్చో మల్లమ్మ. ఓ మల్లమ్మనే, మన వార్డు లేడీస్గా వచ్చింది, నువ్వే వార్డు మెంబర్ పో. ఊకొప్పులుగా నాకెవరిస్తారు ఓట్లు? నీకేయకపోతే ఇంకెవరికి వేస్తారు మల్లమ్మ?
నువ్వు అడిగితే ఓటేను మొగడున్నాడా? సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. అట్లే మహిళా సంఘ పల్ల ఓట్లన్నీ నీకేనా? నువ్వు చెప్పింది ఎవరు వేయరు, నువ్వు ధైర్యం ఇస్తే నిలబడతా. అందుకే వదిన నిన్ను పిలిపించింది. ఎల్లన్న కన్న కళలన్నీ మాయమైపోయాయి. మన వాడు లేడీస్ గా వచ్చిందంట, నువ్వు గెలిస్తే నిన్నే ఉప సర్పంచ్ చేస్తాడట అన్న. ఇప్పుడు గట్లనే అని ఆఖరికి ఏం చేస్తాడో. ఏ ఊకో మలమ్మ, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు లెక్క. తగ్గేదేలే. అబ్బో, ఏ పాటి మాట మీద ఉంటావో చూస్తాగా. ఎందుకుండా మల్లమ్మ, నువ్వు నీ ఒక్క వార్డులోనే చెప్తావా? నువ్వు చెప్తే అన్ని వార్డులలో నాకే వాడే ఓట్లు. పోయి తయారు చేసుకోపోయి ఆధార్ కార్డు ఇట్లా. ఏందన్నా ఏమో పిలుస్తీవి? 50 దాకా పెడతా అంటే కదరా, ఒక 10 తెచ్చి ఉప సర్పంచం చేయాలి కదరా. ముందనే పరిస్థితి అన్న, మన ప్యానల్ నుంచి ఎక్కువ మంది వార్డు మెంబర్లు గెలిస్తేనే కదరా మళ్ళా ఉప సర్పంచ్ అయ్యేది. అలా చూసుకోవద్దా? మళ్ళా మేమంటామేమో పోయే ముందనే ఒక మతం మార్చుకుంది. ఇప్పుడు ఏమన్నది పోరా, కాబోయే ఉప సర్పంచ్ రేపో ఇస్తుంది పో. అంతే అంటావా అన్న? పోయి వస్తావు మరి, మళ్ళా మనం చేయాలి మరి ఉప సర్పంచ్ని. చేస్తాపారా, నువ్వైతే పో రేపో, నువ్వు పైసలు రేపో. ఏం రాజేష్, ఎటో ఎండలో పడొచ్చారు? ఇంకేడికన్నా నీ కాడికే వచ్చినాం. రిజర్వేషన్లు అయిపోయినట్టుగా, అందుకోసం మాట్లాడడానికి వచ్చినాం. ఈ ఎండలేం మాట్లాడతాం రాజేష్, ఇక్కడ మాట్లాడదాం పా చెట్టు కింద. సరే పాన. అది కాదు రాజీ, నువ్వు వెళ్ళే బ్యాచ్లకి ఇళ్ళకి వచ్చినావేమరా? ఆడేముందనా అంతుదే గానికి ఓడేసినా ఓటు, అందుకే ప్లేట్ మారినా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? గట్లా అంటావేమరా? మల్లమ్మ ఉండేవాడా? మల్లమ్మ ఉంటే ఓట్లన్నీ వాళ్ళకేనా? అన్న రిజర్వేషన్లు అయిపోయినట్టుగానా, మరి నా సంగతి ఏందన్నా? అవును తమ్మి, మళ్ళా నేను నిలబడే ఛాన్స్ వచ్చిందిరా. అవునా అన్న, నువ్వు నిలబడితే ఉష్కముడి గాడు పెండముడి గాడు ఎవ్వరు నిలబడరానా? అంతే మరి. అది సరే గాని మీ 2వ వార్డు లేడీస్కే వచ్చిందిరా రాజేష్. అవునా అన్న, ఎట్లా చేద్దామన్నా మరి? ఎట్లా చేసుడేందన్నా, రామ్లమ్మ వదిన నిలబెట్టుడే. నరసింహులు అన్నట్టు రాములమ్మ నిలబెట్టి గెలిస్తే ఉప సర్పంచం చేసుడే రాజేష్. గెలుస్తుంటావా అన్న? జర ఆమె ఎక్కువ జనాలను తిరగలేకన్నా. తిరగకుంటే ఎంతమి, నీ వెనక పొరగాలేరా మస్తు మంది. అంతే అన్న, వదిన నిలబెట్టుడే గెలిపించుడే ఉప సర్పంచ్ చేసుడే. తగ్గేదేలే. రాజేష్ అన్న, అన్నయ్య చెప్పినాక ఇంకా తిరుగుంటుంది అన్న. అన్నయ్య చెప్పినంటే అంతే, ఇంకా ఏమంటావురా? అంతేనా? సరే తీ అన్న, అందరు అంటారు కదా, రాములమ్మను ఒప్పించి నిలబెడతలే. ఎప్పుడు ఒప్పిస్తావు రాజేష్? ఎల్లుండి నామినేషన్ వేయాలి, ఆమెకు ఫోన్ చేసి వీళ్ళు అందరం ఉన్నప్పుడే ఒప్పిద్దాం. అన్న ఇప్పుడే పిలవాలన్నా? అది కాదన్న, రాత్రికి మెల్లగా చెప్పి ఒప్పిస్తాను. ఇదేమన్నా ఆలుమొగల మధ్య సరసమారా ఎవ్వరు లేనప్పుడు రాత్రి పూట చెప్పుకునేటందుకు బాలే ఉన్నావు నువ్వు. ఏ ఫోన్ చేయనా, సురేంద్ర అన్న పిలుస్తున్నంటే రాములమ్మ రయ్యి నూరికి రాదే. వస్తుందంటావారా? నువ్వు ఫోన్ చేస్తావు. హలో, ఇగో ఈ సురేంద్ర అన్న బాయ్ కాడికి రా. సరే రా, వస్తుందట. ఏంది పిలిచినావు, ఏంది రమ్మంటివి? ఏం లేదు అన్న, మాట్లాడారట. దావచ్చు కూర్చుంది రాజు. చూడనా రానే వచ్చింది వదినకు పోటీ ఉంటేనే గానా పిలవంగానే వచ్చింది. ఏంది పిల్లగా పోటీ గీట అంటున్నావు? నువ్వు ఆగ్రా అంజీ, మన వార్డు లేడీస్కే వచ్చిందట. నిన్ను పోటీ చేయమంటుండవు సురేంద్ర అన్న. బాగానే ఉంది సంబడం. నువ్వు సర్పంచ్ అయినా కానీ నన్ను వార్డు నెంబర్ చేస్తావా? నాకు మళ్ళోసారి ఛాన్స్ వచ్చింది రాములమ్మ, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. నిన్ను వార్డు మెంబర్ చేసి ఉప సర్పంచ్ చేస్తా మళ్ళీ ఈసారి. 6 నెలల నుంచి నీ ఎంట తిప్పుకొని సర్పంచ్ చేసావు, ఇక నన్ను ఉప సర్పంచ్ చేస్తావు. ఇక నువ్వు అట్లా అంటే మల్లమ్మ తయారుంది మరి, వార్డు మెంబర్కే 10 లక్షలైనా పెడతా అంటుందట. పెట్టదా మరి? మహిళా సంఘం లీడర్ని చేస్త్రీ, ఆమె ఆగడం లేదు. మనకేం తక్కువదినే, నువ్వు అను ఉప సర్పంచ్ మనమే. అయితేనంటావు పిల్లగా, అందరు కలిసి మనకు చెట్టు ఎక్కిస్తున్నారా? అన్న ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఏమనుకుంటున్నావు వదినే? అంత నమ్మకం లేకుంటే వద్దులేరా, ఈసారి మల్లమ్మనే చేద్దాం. నువ్వు అట్లా అనకన్నా, ఆమె ఏదో అన్నదే నువ్వు మనసులో పెట్టుకోవు. నిన్ననే మహిళా సంఘం మీటింగ్ లో ఇజ్జత్ తీసింది అది. నువ్వు ధైర్యం ఇస్తే గెలిచి దాని సంగతి చెప్పాలి.
గట్ల ముంగటికి రావాలి. ఆడోళ్లకు అదో ఇదో చెప్పి బుట్టలు వేసుకోవాలి రాములమ్మ. మీ వార్డు సంగతి నువ్వు చూసుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాగా. ఇక నువ్వు అంతా అంటున్నావు గనక చేస్తాలే. అన్న నామినేషన్ ఎప్పుడన్నా? ఎల్లుండి సోమవారం మంచి రోజు ఉందిరా. మీరు ఆధార్ కార్డు గిట్లా అన్ని తయారు చేసుకోరి. అన్ని రెడీ చేసుకున్నాం, నన్ను ఉప సర్పంచ్ చెయ్యాలి. మరి చేస్తా. రాజేష్ ఏందన్నా పిలిచినావు? పోతావేం తమ్మి, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? అన్న ఇల్లుండి కలుస్తానా, అన్నీ తయారు చేసుకోవాలిగా. అదేరా, సర్పంచ్కు 50 దాకా పెడతా అంటివి. ఓ 10 తెచ్చి ఉప సర్పంచ్ చేయాలిగా. మొన్ననే 10 ఇస్తేగా అన్న. వార్డు మెంబర్లు ఎక్కువ మంది గెలిస్తేనే కదరా ఉప సర్పంచ్ అయ్యేది. వాళ్ళందరూ చూసుకోవద్దా మరి? నేను ఉట్టిగానే గెలుస్తారా వాళ్ళు? రాములమ్మ ఏముంటుందో ఏమన్నా, ఇప్పటికే పైసలని ఆగం చేసినామని ఒక్కటే లొల్లి. ఆడవాళ్ళకి అన్నీ చెప్తారా, వాళ్ళని ఏడు ఉంచాలనో ఆడనే ఉంచాలే. ఇప్పుడు ఏమన్నది పో, ఉప సర్పంచ్ ఆశపడదుగా. సరే అన్న, తెస్తా అన్న, రాత్రి కలుస్తా. సరే పో. అన్నా అయితే నేనేమంటున్నా, ఇక ఎట్లాగో సురేందర్ అని ఆ సర్పంచ్ నిలబడుతుండు, నేను కదా వార్డు నెంబర్ అని నిలబడదాం అనుకుంటున్నా. మరి ఏమన్నా అంటే అన్న వచ్చినాక ఆగన్నా, అన్న వచ్చినాక ఎవరు నిలబెడతాడు ఏంది మాట్లాడదాం. ఇక పోషమా మరి వంటగిట్లా వేసి వచ్చినావా? అట్లా కాదురా, ఇప్పుడు ఎవరెవరు ఏ వార్డు చూసుకున్నారు కదా అందరు? చూసుకున్నాం. మా వార్డు మాకు, ఇగో ఈయన వార్డు ఈయన చూసుకున్నాడు. మొత్తం 10 వార్డులు ఉన్నాయి. మరి 9వ వార్డు ఎవరు లేదా? అన్ని వార్డులు అయిపోయినాయంటే పోషమ్మా మీది ఎన్నో వార్డు? నాకేమెరకయ్యా ఎన్నో వాడో. అన్న పోషమ్మది 9వ వాడనా? ఇంకేంది పోషమ్మా, నువ్వు నిలవాడు మీ వాడికి వెళ్ళి. నేనా? నాకెవరు వేస్తారయ్యా ఓట్లు? నువ్వు అందరితోని కలిసిమెలిసి ఉంటావు. రాత్రి అనక పగలనక ఎవ్వరికి ఆపద వచ్చినా సాయం చేస్తావు. నీకే ఎరా పోషమ్మ ఓట్లు? నువ్వు మా గెలుస్తావు, నువ్వు పోటీ చేయాల్సిందే. తాగబెట్టండి తినబెట్టండి మనూళ్ళు ఎవరు వేస్తారయ్యా ఓట్లు? నాకైతే నమ్మకం లేదు. ఏ ఒక పోషమ్మా, నీకు మంచి పేరు ఉంది, నువ్వే గెలుస్తావు. అవు పోషమ్మ, ఓరమ్మన్నట్టు నువ్వు తప్పకుండా గెలుస్తావు. నువ్వు పోటీ అయ్యి, మిగతా సంగతి నేను చూసుకుంటా. ఇక నీదే ధైర్యం అయ్యా, నాకు ఆ చదువు సందం రాదు, నా దగ్గర ఒక పైసలే. ఏం లేకున్నా 10 మందిలో మాట్లాడే ధైర్యం ఉంది పోషమ్మ నీకు. నువ్వైతే పోటీ అయ్యి, మిగిలిన సంగతి నేను చెప్తా. నిలబడతలే అన్న, నువ్వు గంత మంచిగా చెప్పినాక నిలబడదా? ఇక అన్ని వార్డుల్లో అందరైతే అయిపోయారు కదా, రేపు అందరం ఒక్కసారి పోయి నామినేషన్ వేద్దాం. నువ్వు ఉండనా అన్నా, ఈ 5 ఏళ్ళ ఏం చేసినాము, ఏం చేస్తామని చెప్దామన్నా. ఏమెందుకు చేయలేదురా? గల్లీలో సీసీ రోడ్ వేస్తుంది. ఇదివరకు మన ఊళ్ళో ముసురు పడితే నడవచ్చునారా? బాగున్నావు కానీ. అది నిజమే కానీ గా హనుమాన్ల గుడి కాడ హరిగా లేడు వాడిని నువ్వు మస్తు బదనాం చేస్తున్నాను. అవునా? ఏమంటుండ్రా? ఏమని బదనాం చేస్తున్నాడు నన్ను? సురేంద్ర నా కోళ్ళ ఫారం చుట్టూ రోడ్ వేసుకుని కానీ మా గలీలో అయితే 20 మీటర్ల రోడ్ లేదని అందరూ చెప్తున్నానా. ఆయనకేమన్నా దమాకున్నాదిరా? కోళ్ళపారం చుట్టూ ఎక్కడిదిరా? 500 మీటర్ల రోడ్ వేయించిన గంతే. 500 మీటర్లు అంటే ఎన్ని గల్లీలలో రోడ్లు అవుతున్నానా? నువ్వు అట్లా అంటావేమ్రా? కోళ్ళపారం కాడికి రోడ్ వేసినామంటే ఒక అర్థం ఉన్నది. లారీలు డీసీఎంలు పోంది. కోళ్ళపారం ఎట్లా నడుస్తుందిరా? దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హత్య చేయకండి అన్న. నువ్వు గవర్నమెంట్ పైసలు పెట్టి రోడ్ వేసుకుంటే జనాలకు ఏమొస్తుందన్నా? ఏమొస్తలేదారా? మనూరోళ్ళకు 10 మందికి పని దొరకబట్టాయి. ఊరోళ్ళకు 2 రూపాయలు తగ్గించి చికెన్ కిలో ఇస్తుంది. 1 డజన్కు రూపాయి తగ్గించి గుడ్లు ఇస్తుంది. ఇంకేం కావాలరా? ఆవు మొన్న మా ఇంట్లో దావత్ అయితే 10 కిలోల చికెన్ తెప్పించిన పారం కాడ. నన్ను ఏం చేయమంటారు? ఇన్నారా? గట్ల ప్రచారం చేయాలి. అన్నతోనే మనం ఉండాలి, మనకేమైనా అన్నుంటాడని చెప్పి ఓట్లు అడగాలి. అర్థమైందా? అవును నిజమన్నా. అట్లా చేయాలి మరి. సరే అన్న, రేపు నామినేషన్ జనాలు తయారు చేయాలిగానే. చేయాలి మరి. పగటిల సంగతి మీరు చూసుకోరి, రాత్రి ఖర్చుకు నేను ఉన్నా కదరా. ఇంకేందన్నా, రాత్రి ఖర్చులకు అన్నీ చూసుకుంటా అంటున్నా. సరే అన్న, ఆధార్ కార్డులు ఫారాలు ఫోటోలు తయారు చేసుకుంటాం. మరి అన్నా మాకు ఓటులే అని మాకేం లేదా అన్న? అరే మనకెందుకు ఉండదురా అన్న, మా తీసుకెళ్ళి. ఎందుకు ఉండదురా? థమ్స్అప్ ఎగ్ పఫ్లు మీకు ఎప్పటికి ఇప్పిస్తానే ఉట్టి. మీరు ఉట్టిగానే తిరుగుతారా నాయంబడి? ఇప్పిస్తుంది. రాజేష్, ఆ అరిగాన్ని
జర రాత్రి అయినాక ఇంటికి తీసుకురా అని జర కూల్ చేయాలి రో. అమ్మో లేకపోతే నష్టం అవుతుందిరా మనకు. సరేనా, నీకెవరిని ఎట్లా కూల్ చేయాలో తెలియదా అన్న? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. పట్టుకొస్తా, ఒక్కడిని పట్టుకొస్తానా. అంతే కదరా మరి, మాటలు చెప్పడానికి మాటలు చెప్పాలి, ఆశ పడ్డలోకి ఆశ పెట్టాలి. పోనీ ఇక పోనీ, రాత్రి రాపరి అందరు పోయి రాత్రి రాపరి. అరే మనిషి చెప్పరా. అలా సురేందర్ అన్న దగ్గర ఇంతసేపు మాట్లాడిందని తిన్నాం, అంతా చేసినాం. ఇప్పుడు చూస్తే డొల్లనే కొడుతున్నాయి. అవునా ఎట్లేదంటే ఈ నరేందర్ అన్న కాడ అంతే అడగారా, ఫోన్ చేద్దాం మరి. చేసేది ఇప్పుడు ఒకసారి. హలో నరేందర్ అన్న, నేను నరేష్నే. నరేషా, చాలా రోజులు చేస్తున్నావు తమ్మి ఫోను. ఏడున్నావనా? ఇంటికైనా ఉన్నావు తమ్మి. ఇంటికానే ఉన్నావనా? సరే అన్న, వద్దాం అనుకుంటాము, పని ఉంది, మాట్లాడాలి. సరే తమ్మి, ఇంటికైనా ఉన్నా రండి, వస్తే దాని ఏముంది తమ్మి రండి. సరే అన్న, మంచిది మంచిది. ఏమన్నా అరే రమ్మంటుండ్రా. సరే సరే ఫోన్ అన్నా. ఉన్నావా? నమస్తే నరేష్, బాగున్నావా? చాలా రోజుల తర్వాత బాగానే చేసినా నేను. రావాలి అంత నిమ్మలమేనా? సరే సరే, ఇంకేంటమ్మి? ఏం లేదన్నా, సురేందర్ అన్న దగ్గర అంతుతుంది. బయట టాక్ మొత్తం మీదే నడుస్తుంది. అంతేనా? అందుకే నీ దగ్గర జాయిన్ కలుద్దామని వచ్చినాం. అరే పోయినసారి 2 ఓట్లతో గెలిచి రెచ్చిపోడు కాదురా, దమ్ముంటే ఇప్పుడు గెలువమని చూస్తా. ఎక్కడనా మొత్తం గ్యాబ్లింగ్ చేసిరు, మనకు పడ్డ ఓట్లలో 3 ఓట్లు చిత్తి చేసిరు. అరే నరేష్, 3 సార్లు లెక్క పెట్టించినా ఒప్పుకోకపోయింది, ఆఖరికి 2 ఓట్లతో గెలిచిండంటే డిక్లేర్ చేసి. ఏం లేదన్న, మనోళ్ళు 6 వాళ్ళు గెలిచిరి. ఇంకా మలేషియా ఉప సర్పంచ్ అన్న ఏం చెప్పాలరా, పైసలతోనే రాజ్యం. మన గ్రూప్లో గెలిచిరి, పైసలు తీసుకుని వాళ్ళ గ్రూప్లో వాడిరి, ఎట్లరా? మొత్తం ఇజ్జతు లేకుండా ఐరాన కొందరు. రాత్రి ఏమో మన దగ్గర తింటూరు, తాగుతురు, తెల్లార వరకు అవతల దాంట్లో చేరుతురు. అయితమా లేరా, ఎవడెవడు ప్లేట్ మారుస్తుండో అంతరికే. మనం గెలిచినాక చెప్తాం ఒక్కొక్కరి సంగతి. అంతే అన్న, ఊకున్నది లేదు. అది సరేగానన్నా, ఇదివరకు ఏం చేసిరు, ఇప్పుడు ఏం చేస్తారంటే ఏం చెప్దామన్నా? ఊళ్ళో ఎవరన్నా నీళ్ళు పోసుకుంటే డెలివరీ అయ్యేదాకా రోజు లీటర్ పాలాలు ఇంటికి పంపిస్తే, ఊళ్ళో ఎవడన్నా చచ్చిపోయాడు అనుకో, సాగునాడు నుంచి మొదలుకుంటే దినాల దాకా రోజు మందు పంపిస్తే, ఇంకేం చేయాలరో? నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. సంక్రాంతి వెళ్ళినాకనే కానీ మనం ఈ పథకాలు మొదలు పెట్టింది. అది వరకు మంచి రోజులే లేవా? మంచి రోజులు ఉన్నప్పుడు మస్తు సేవ చేసినావు కానీ ఇప్పుడు వచ్చినా. ఏం ద్రాయమా గులుగుతున్నావు? మీ అన్న మీ వదిన పంచాయతీ పెట్టుకుని పోలీస్ స్టేషన్లో పడితే ఎవరు రైడ్ తీసుకొచ్చింది? అవునరా, మీ అన్న చెప్పిండు, నరేంద్ర అన్న పోకపోతే మీ అన్న నడు మిరుగునంటారా. అది మరి, నేను పోతే 10 ఖర్చు అయితే ఏమో కానీ పని మాత్రం పక్క అవుతుందిరా. ఇంకేదిరా మరి, ఈసారి నేను ఒక్కనే గెలుచుడు కాదురా, అన్ని వార్డులు మనమే గెలవాలి. ఈసారి ఉప సర్పంచ్ మనమే కావాలి. అవునా, ఈసారి నరేందర్ అన్నని గెలిపేయాలని అందరు అనుకుంటున్నానా? సరే మంచిదన్నా, నేనైతే గెలుస్తా. మరి నన్నయ్యాలి ఉప సర్పంచ్. నరేందర్ అన్న, నన్ను నమ్మించి మోసం చేయకనా, ఉన్న ఎకరం అమ్ముకొని నియమడే తిరుగుతున్నా, నన్ను ఆగం చేయకనా. నేను అమ్ముకోమానా అనరా, లీడర్ అయితే అంటే పైసలు లేదు, లీడర్ ఎట్లా అవుతావురా అన్న, అంతే. అరే మనం కొట్లాడుకుంటే 3 సంద అవుతుంది. అరే పిల్ల పుట్టక ముందుకే కుల్ల పుట్టినట్టుందిరా మేము ముచ్చట. అరే ప్రచారం అయితే చేద్దాం. చెత్తరి గుర్తుగా టెలిఫోన్ గుర్తమ్మా సర్పంచ్ కి నాకు. ఇక పోషం వార్డు నెంబర్ మీ 9వ వార్డు
మర్చిపోదు మరి. అన్ననే గెలవాలి. సెల్ ఫోన్ తెలుసు కదా. చెత్తూరి గుర్తుకే చెత్తూరి గుర్తుకే సెల్ ఫోన్ గుర్తుకే అమ్మ అది కాదే మన గుర్తు చెత్రి నరేందర్ కూడా మనకే సెల్ ఫోన్ కే ఓటేయమంటుంది. మన శత్రు గుర్తు అయితే సెల్ ఫోన్ గుర్తు అంటే నువ్వు మర్చిపోయినరా శత్రు గుర్తే శత్రు గుర్తే ఇప్పటికైనా శత్రు గుర్తుకే అమ్మా సెల్ ఫోన్ గుర్తు. నాది సర్పంచ్ సెల్ ఫోన్ నీకు ఎరిగే కదా, మీ మన్మల్ దగ్గర ఇట్లున్నాయి కదా, ఆ సెల్ ఫోన్ గుర్తు మీద గుద్దాలే ఓటు. ఇక వార్డు మెంబర్ ఏమో కొబ్బరి చిప్ప వదినే ఇగో మనది శత్రు గుర్తుకే ఓటేయాలి. గుడ్డే బిస్కెట్ వార్డు మెంబర్ సినిమా ఇగో శత్రు గుర్తుకు ఓటేయాలి. గుడ్డే బిస్కెట్ మర్చిపోకు వార్డు మెంబర్. శ్రీ సుంకిశాల సురేందర్ గారు తమ సమీప ప్రత్యర్థి నర్తనశాల నరేందర్ గారి మీద 210 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా విజయం సాధించారు. అన్న మనోళ్ళే 7 మంది వార్డు మెంబర్ గెలిచిరంటే గ్రేట్ అన్నా. గ్రేటా సురేందర్ అన్న ఉప సర్పంచ్ ఎవరంటే వాళ్ళైతారు. ఇక మా మల్లమ్మకు 50 ఓట్ల మెజార్టీ వచ్చిందట. మాట ఇచ్చింది సురేంద్ర అన్న, మా మల్లమ్మని ఉప సర్పంచ్ అయినట్టే. ఇక ఏను జర ఆగలనా, సురేంద్ర అన్న రాని, సురేంద్ర అన్న ఎవరు చెప్తే గాలో ఉప సర్పంచ్. అరే అంజీ, రాములమ్మ కూడా ఏం గెలుస్తుందో అనుకున్నారా? ఆమెకు కూడా 60 ఓట్ల మెజార్టీ వచ్చిందిరా. అవునరా? అదేమో కానీ ఇప్పటిదాకా నరేందర్ అన్న ముఖం చూస్తే మస్తు బాధ అనిపించింది అన్న. నీకు బాగానే బాధైంది కానీ రాత్రి దుర్గమ్మ గుడి కూడా పట్టుకొని ఎట్లా బెదిరించినా మర్చిపోయినవారా? నాకైతే చల్ల చెమటలు పెట్టినాయి. నా జేబుల నిండా పైసలైనా ఏడో గుంజుకుంటారు అని మస్తు భయమైంది నాకైతే. ఒక గట్ల గుంజుకుంటే మనం ముక్కుందుమా, కానీ సురేంద్ర అన్నది బుర్రా. ఎందుకురా? ఏం చేసిండు? ఏం చేసిండంటవేమ్రా? మనం రాత్రి తిరిగిన 4వ వార్డుల పోషమ్మ 9వ వార్డులోనే అన్నకి ఎక్కువ మెజార్టీ వచ్చిందిరా. అరే వాళ్ళిద్దరు కూడా గెలుచుడు కష్టం అనుకున్నాం కదా అన్న. రాత్రికి రాత్రి రింగు తిప్పి ఆగుండ్రీ జర ఉప సర్పంచ్ ఎలక్షన్ కానీరా. దావతు గీవతులు అన్ని చేసుకుందాం కానీ జర ఉప సర్పంచ్ ఎలక్షన్ కానీరు. జోష్ ఉన్నారు మీరు. ఏముందనా, నువ్వు పోవాలంటే వాళ్ళ ఉప సర్పంచ్ అంతే. మనోళ్ళే 7 గెలిచినాక ఇంకేముందన్న? అదేరా నేననేది, గెలిచిన వాళ్ళందరికీ నేనే కావాలని ఉంటుంది. ఎవరు చేద్దాం అనేదే సమస్య. వార్డు నెంబర్ పోటీ చేసేటప్పుడు చెప్తే కదా వాళ్ళ ఉప సర్పంచ్ చేద్దామని. జనంలో తిరిగిన రాములమ్మని ఉప సర్పంచ్ చేద్దామన్నావన్నా, కానీ నువ్వు మోసం చేద్దానా. అరే అందరికి హామీ ఇస్తాం తమ్మి, రాజకీయం అంటేనే అది. ఇచ్చే హామీలని నిలబెడితే మళ్ళేస్తారా ఓట్లు జనాలు మనకు. బాగానే ఉన్నారు. అయితే ఇచ్చిన హామీలను తుంగలు దొక్కినట్టయినా. అట్లని కాదు తమ్మి, హామీలు ఇస్తూనే ఉండాలి. మళ్ళా ఓట్లు వచ్చేదాకా టైంపాస్ చేస్తూనే ఉండాలి. బస్ హవా నికల్ గయి. అంటే ఉప సర్పంచ్ పదవి ఉత్తదేనా అన్న? ఇక రాజేష్, నువ్వు జర తెలివిగా అనుకుంటే నువ్వు కూడా గట్లా చిల్లరగా ఆలోచిస్తావు ఎంతమ్మి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి, ముంగట ఏమున్నాయిరా? అదే అన్న, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. అదే మరి, అప్పుడు ఎవరైనా పోటీ చేసేది మీరు కాదా? అవునా అన్న, నా ట్యూబ్ లైట్ ఇప్పుడు వెలిగింది. అందుకే చెప్తున్నా, మీ భార్యల్ని వార్డు మెంబర్ చేస్తా అన్న. చేసినా లేదా? అవునన్నా, చేసినావన్నా. అందుకే చెప్తున్నారా, మీ ఇద్దరిని కూడా ఒకరిని ఎంపీటీసీని ఒకరిని జెడ్పీటీసీని చేస్తా అంటున్నా. అవునా, నేను జెడ్పీటీసీని అయితేనే. అవునారా? మన పక్కూరోళ్ళు ఒక్కలన్నా తెలుసారా నీకు? జెడ్పీటీసీ అంటే మండలం మొత్తం ఒక్కలే ఉంటారా? అవునా అన్న,
నాకు తెలియదన్నా. అదేరా మరి ఎంపీటీసీ అయితే మన ఊరోళ్ళు మన పక్కూరోళ్ళు ఓట్లు వేస్తే సరిపోతుంది. జడ్పీటీసీ అంటే మండలం మొత్తం వేయాలి. మరి నా సంగతి ఏందన్నా? రాజేష్, నువ్వు నాతోని రియల్ ఎస్టేట్ అని అదని ఇదని మండలం మొత్తం తిరుగుతున్నావు. నీకు కొంతమంది తెలుసు. నువ్వు జడ్పీటీసీ పోటీ చేయి, నేను చేపిస్తా కదా. అన్న మండలం మొత్తానికంటే పార్టీ తరపున పోటీ చేయాలన్నా? మరి ఎంపీటీసీ అయినా జడ్పీటీసీ అయినా పార్టీ తరపునే పోటీ చేయాలి. పార్టీ నేను ఒప్పిస్తా కదరా. మీకెందుకు తమ్మి, నేను చూసుకుంటా. అన్న నువ్వు జర కోపడకు కానీ ఉప సర్పంచ్ నువ్వు చేద్దామే. ఇక ముసుగుల గుద్దులాట ఎందుకు కానీ, కష్టమో నిష్ఠురమో అన్ని భరిస్తుంది ఆ పోషమ్మ. ఆమెను ఉప సర్పంచ్ చేద్దాంరా. ఏమంటారు మీరు? చేద్దామా? సరే మరి నేను లోపలికి పోయి అందరితో డిక్లేర్ చేపిస్తా. అన్న పోషమ్మకు చదువు రాదు కదనే, ఆమెను ఎందుకు చేద్దామంటున్నావు ఉప సర్పంచ్? పిచ్చోడా, అందుకే కదరా పోషమ్మని చేసేది. మల్లమ్మని చేసినా రాములమ్మని చేసినా మన కాలుకు ములుగుచ్చుకున్నట్టే ఉంటదిరా. బాగా బరి తెగించావు, నీకెక్కలేదు బరి తెగించా. అబ్బా నీది పురానా ఏం తిప్పినవనా రింగు, అందుకే నువ్వు రింగు లీడరానా. వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ ఆక్షనో ఏదో ఒకటి తీసు. సురేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి! సురేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి! సురేంద్ర అన్న జిందాబాద్! సురేంద్ర అన్న జిందాబాద్! హాయ్ ఫ్రెండ్స్, చూసిరు కదా ఫ్రెండ్స్, సర్పంచ్ ఎన్నికలలో గ్రామాల్లో ఒకరు పోటీ చేయడానికి, ఇంకొకరు వాళ్ళ మీద పోటీ చేయడానికి, ఒకరు వాళ్ళను రింగ్ లీడర్గా ఉండి వెనుక ఉండి తిప్పడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట మాత్రం. థ్యాంక్ యూ, బాయ్.